పరిశుద్ధ గ్రంథంలో కొద్దిసేపు దేవుని వాక్యం ఆలకిద్దాం. సుమారుగా ఆ పావుతకు 1 గంట అయింది. 1:30కు మనం ఆరాధన ముగించుకోవాలి రైట్ టైంలో. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోని సామెతలు 4:5 జ్ఞానము సంపాదించుకోను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట చదువుకున్నాం మనం. అదేంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోను అని ఒక మాట చదువుకున్నాం. మామూలుగా జనరల్గా మనం ఆలకించిన పదం ఏంటంటే సంపాదన. ఏంటండి? సంపాదన. ఈ సంపాదన అనే పదాన్ని కేవలం డబ్బు సంపాదన గురించి మాత్రమే వాడటం చూసాం మనం. పొలాలు, స్థలాలు, లేదంటే వెండి బంగారాలు, ఇంకా ఇతరత్ర ఆస్తులకు సంబంధించిన ఆవేలో ఈ మనీ మ్యాటర్ వచ్చినప్పుడు, లేదంటే ఆస్తిపాస్తుల గురించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ పదాన్ని దీనికి వాడడం జరుగుతుంది. దేనికి? సంపాదన అనే పదాన్ని మనీ మ్యాటర్ దగ్గర పరిమితం చేసేసాం మనం. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే జ్ఞానాన్ని కూడా సంపాదించాలంట. ఆమె డబ్బు సంపాదించడం తెలుసు, వెండి బంగారాలు సంపాదించుకోవడం తెలుసు, పొలాలు స్థలాలు సంపాదించుకోవడం తెలుసు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం విన్నాము. జ్ఞానాన్ని కూడా సంపాదించాలా? అది ఉచితంగా రాదా? ఫ్రీగా దొరకదా? గవర్నమెంట్ పథకాల్లో అది పెట్టదా? లేదు, గవర్నమెంట్ పథకాల్లో అది పెట్టదండి. అది ఉచితంగా రాదండి. రైతు భరోసా వచ్చినట్లుగా, నీకు పెన్షన్ వచ్చినట్లుగా రాదది. ఏం చేయాలండి బాబు అంటే బైబిల్లో రాయబడింది, దాన్ని సంపాదించుకోవాలా. రాత్రి పగళ్ళు కష్టపడి భార్యకు దూరంగా, భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా, ఇంటికి దూరంగా, అయిన వారికి దూరంగా, గ్రామానికి దూరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటూ, కడుపుకు తిండి లేకుండా, కంటికి నిద్ర లేకుండా సంపాదిస్తుంటారే, ఆ మాదిరిగా అంతకంటే ఎక్కువగా దీని కొరకు ప్రయాసపడి సంపాదించుకోవాలి జ్ఞానాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకండి పాస్టర్ గారు అంత రిస్క్ చేయాలంటారా ఈ జ్ఞానం కోసం? డబ్బు కోసమైతే అంత రిస్క్ చేయాలి కానీ, స్థలాలు పొలాల కోసమైతే అంత రిస్క్ చేయాలి కానీ, ఆస్తిపాస్తుల కోసమైతే అంత రిస్క్ చేసి ఎక్కడెక్కడో ఊరు కాని ఊర్లో, దేశం కాని దేశంలో, ఖండాలు దాటి ప్రయాసపడి ఎక్కడెక్కడో సంపాదిస్తున్నారు. డబ్బు కోసమైతే అంత రిస్క్ చేసినా ఏం కాదేమో, జ్ఞానం కోసం అంత రిస్క్ చేయాలి పాస్టర్ గారు అంటే అక్షరాల జ్ఞానం అన్నిటికంటే విలువైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ గారు జ్ఞానం ఎందుకు విలువైంది అంటారా? బైబిల్లో రాయబడిన మాటను మనం గమనిస్తూ ఉంటే జ్ఞానం ఏం చేస్తుంది అంటే, ఈ రోజున మనం కట్టుకున్న వాళ్ళు, మనం కన్నవాళ్ళు, మనకు అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ఇలా మనవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజున నిన్ను విడిచిపెట్టి పోతారేమో, కానీ నీవు సంపాదించుకున్న జ్ఞానం మాత్రం పొరపాటున కూడా నిన్ను విడిచిపెట్టి పొమ్మంటే పోదు. దేవునికి స్తోత్రం. అందుకని ఏమి సంపాదించాలి? ఇప్పుడు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం. పాస్టర్ గారు మేము జ్ఞానం కాదంటారా, మాకు జ్ఞానం లేదంటారా అంటే ఇండైరెక్ట్ గా మీరు అజ్ఞానులని మమ్మల్ని మీరు అంటున్నారా అనుకోకండి. అట్లా వంకరగా ఆలోచన చేయకండి. మాకు జ్ఞానం లేదంటారా పాస్టర్ గారు ఈ మాటలు చెబుతున్నారు అంటే మీకు జ్ఞానం లేదని చెప్పడం కాదు, జ్ఞానాన్ని సంపాదించుకున్నావా లేదా అనేది నీవు గుర్తెరగాలని తెలియపరుస్తున్నా. ఎందుకండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? జ్ఞానం ఎందుకండి అంటే ఇప్పటివరకు మేము చదువుకున్నాము, వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, ఈ రోజున ఎలా ఉండాలో, ఎలా తినాలో, ఎలా ధరించాలో ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ రోజున ఎవరితో ఎలా మాట్లాడాలో ఇవన్నీ తెలుసుకున్నాం. ఇది జ్ఞానం కాదంటారా? కాలేజీల్లో చదివామండి, మేము పెద్ద కోర్సులు చేసామండి, మేము పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించి సంవత్సరాల తరబడి అక్కడ చదివామండి. అది జ్ఞానం కాదంటారా? మరి అది జ్ఞానమైతే, అదే జ్ఞానమైతే ఈరోజు సమాజం ఎందుకు ఎలా ఉంటుంది? కాలేజీల్లోనూ యూనివర్సిటీలోనూ ఈ రోజున రకరకాల ప్రొఫెషనల్ కోర్సులు ఈ రోజున సంవత్సరాల తరబడి ప్రయాసపడి బట్టి చదివి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు తెచ్చుకుని వ్యాపారంలో సెటిల్ అయిన వారందరూ ఈ రోజున జ్ఞానం కలిగిన వారు అయితే సమాజం ఎలా ఎదుర్కొంటుందండి? సమాజం ఎందుకు ఇలా తగలబడుతుంది? మరి లంచాలు ఎందుకుంటున్నాయి? సమాజాన్ని చూస్తుంటే భ్రష్టు పట్టిపోయింది కదా, వీళ్ళంతా చదువు లేని వాళ్ళ, చదువు ఉన్న వాళ్ళే అంటే లోక జ్ఞానం. ఇది లోక జ్ఞానం. లోక జ్ఞానం తిండి పెడుతుందంటే
లోక జ్ఞానం కడుపు నింపుతుందంటే, కానీ దైవికమైన జ్ఞానం నిన్ను సమాజంలో ఈ రోజున జ్ఞానంగా నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు లోకంలో మనం చదువుకున్న ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఈ రోజున ఇతరత్ర రంగాల్లో ఏ రంగంలో నువ్వు ఆరితేరిపోతున్నా, ఇది లోక జ్ఞానం అనే విషయాన్ని నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఇది లోక జ్ఞానం అని మీరు గుర్తెరగాలి ముందుగా. మరి ఈ జ్ఞానం ఏంటండి అంటే, ఇది దైవికమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. జ్ఞానాన్ని సంపాదించుకోండి అని చెప్పే వ్యక్తి ఎవరో తెలుసా? మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానాన్ని వినడానికి, ఆయన జ్ఞానాన్ని గుర్తెరగడానికి, ఆయన మాటలు వినేదానికి, జ్ఞానంతో ఆయన చేసే పనులన్నీ చూడడానికి, ఆయన రాజ్యం ఎలా ఉందో, ఆయన దేశం ఎలా ఉందో, ఆయన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో, ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఆ జ్ఞానంతో రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో, ప్రజలు ఎట్లా చూస్తున్నాడో, ఇవన్నీ చూసిపోవడానికి ఖండాలు దాటి రాజులు రాణులు వచ్చిపోయారు అతని దగ్గరికి. అలాంటి జ్ఞాని అంటాడు, అరే బాబు, నేను రాజునే, రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, వెండి బంగారం ఉంది, లెక్కలేనంత తరగని ఆస్తి ఉంది, ఈ రోజున నాంది మించిపోయిన పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అయితే కావాల్సింది ఏంటి? ఇప్పుడు జ్ఞానం కావాలా? అందుకని జ్ఞానాన్ని సంపాదించుకోండి అయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, లోకంలో ఉన్నది లోక జ్ఞానం. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందండి? ఈ జ్ఞానం ఎలా ఉంటుందండి? అసలు ఈ జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలంటే అక్కడే రాయబడింది. చదువుతారు 6వ వాక్యాన్ని. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటండి? చెప్పండి. జ్ఞానం ఏం చేస్తుంది? కాపాడుతుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. ఈ జ్ఞానం మనల్ని కాపాడుతుంది. మరి యూనివర్సిటీలో చదివిన వాడే మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? వాడు యూనివర్సిటీలో చదివిన అమ్మాయి మరి అలా ఎందుకు అలరైపోయింది? జ్ఞానం లేకే కదండి. జ్ఞానం లేకే కదా. ఈ రోజున ఎవరండి బాబు ఈ రోజున లోకంలో జ్ఞానం కలిగిన వారంటే దేవుని జ్ఞానం కలిగిన వారే జ్ఞానం కలిగిన వారనే విషయాన్ని, యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించిన నీవు గుర్తెరగాలి. బైబిల్లో మాట చదువుకుందామా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం తీయండి. బైబిల్ ఉంటే బైబిల్ తెరవండి. బైబిల్ లేని వాడు ఫోన్లోనైనా చూడండి. యెషయా గ్రంథం 5:13 చూడండి ఒకసారి. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే ఏమైపోతున్నారు? చెరపట్టబడిపోతున్నారంట. జ్ఞానం లేక చెరపట్టబడుతున్నారంట. చెరపట్టబడ్డం అంటే తెలుసా అండి? ఒకసారి మీ తలపైకి తాలకించండి. మీకు జస్ట్ ఇమాజిన్, జస్ట్ అలా వివరిస్తాను. చెరపట్టబడడం అంటే పూర్వం రాజులు ఒక దేశం మీద పడి ఆ దేశంలో ఉపయోగపడతారు వీళ్ళు అనుకున్న వాళ్ళని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని తరిమి 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 వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళ రాజ్యంలో బాత్రూమ్ దగ్గర పారేస్తారండి. వాటిని కడుక్కుంటా ఉండడే వాళ్ళ జీవితకాలం అదే పని. వాళ్ళకి పెళ్లి లేదు, పెటాకులు లేవు, ఓ సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, కడుపుకు తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. ఇక వాళ్ళ జీవితంలో చివరి దాకా చనిపోయేదాకా అదే పని. వాళ్ళకి పట్టుకుని తీసుకెళ్లి పశువుల దగ్గర పారేస్తారండి. రాజుగారి పశువులు వీళ్ళు మేపడమే, రాజుగారికి కట్టెలు నరకడమే, రాజుగారికి ఆహారాన్ని పండించడమే, రాణిగారి గోళ్లు కత్తిరించడమే. చెరపట్టిన తర్వాత ఇక వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో ఉండదు. ఇక ఈ రోజున వాళ్ళు దాసులుగాను పాలేరుగా పడి జీవితకాలం వెట్టి చాకిరీ చెయ్యాలి. చెరపట్టబడిన వ్యక్తి ఇది. ఈ రోజున చాలా మంది ఏమైపోతున్నారట? చెరపట్టబడుతున్నారట. ఏమి లేక? జ్ఞానం లేక చెరపట్టబడుతున్నారట. నా ప్రియ దేవుని ప్రజలారా, ఎందుకండి చెరపట్టబడిపోతున్నారు అంటే బైబిల్ చాలా క్లియర్ కట్గా చెబుతుంది, జ్ఞానం లేకనే. మరి జ్ఞానం ఉంటే ఎలా ఎందుకు ప్రవర్తిస్తారు? జ్ఞానం ఉంటే భర్త ఉండగా మరొక వైపు ఎందుకు చూస్తున్నారు? జ్ఞానం లేకే కదండి. భార్య ఉండగా మరొక ఆలోచన ఎందుకు వస్తుందంటే జ్ఞానం లేకనే కదా. వచ్చే పనులన్నీ అజ్ఞానంతో ఈ రోజున మనసు అంధకారం అయిపోతేనే కదా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.
ఎవరితో మాట్లాడాలో అర్థం కాకుండా, ఎక్కడ నిలబడాలో, ఏం తింటున్నారో, ఏం తాగుతున్నామో, ఏం ధరిస్తున్నామో కూడా అర్థం పడుతుందని అయోమయపు అంధకారంలో పడిపోయి జీవితాన్ని శాపంగా మార్చుకుంటుంది. ఎందుకండి బాబు అంటే జ్ఞానం లేకే కదా. జ్ఞానం లేకే కదండి. అనవసరపు కాల్స్, అనవసరమైన చాటింగ్, అనవసరమైన మెసేజ్లు, అనవసరమైన ఫోన్ కాల్స్, అనవసరంగా ఈ రోజున పరిచయాలు, అనవసరమైన ఎకైకలు, అనవసరమైన పరిచయాలతో అనవసరమైన నవ్వులు. ఎందుకండి ఇవన్నీ జ్ఞానం లేకే కదండి. ఈ జ్ఞానం లేకపోబట్టే మనుషులు ఏమవుతున్నారంటే చెరపట్టబడుతున్నారు. చెరపట్టబడిన తర్వాత ఇక జీవితం బంధించబడినట్లే, ఇక జీవితం బంధకాండంలోకి వెళ్ళిపోయినట్లే. ఇక నీ చేతుల్లో ఉండదు. దుర్వ్యసనాల చేత పట్టబడి, చెడు అలవాట్ల చేత పట్టబడి, చెడు స్నేహాల చేత పట్టబడి ఈ రోజున జీవితంలో అనేక మంది తల్లకిందులైపోయిన వారు, కుటుంబాలు పాడు చేసుకున్న వారు, జీవితాన్ని శాపంగా మార్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఏమి లేదండి బాబు వాళ్ళకి. చదువు లేదా? ఎందుకు లేదు? ఆరోగ్యం లేదా? ఎందుకు లేదు? ఆస్తిపాస్తులు లేవా? ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి. కానీ జ్ఞానం లేక పాడైపోతుంది. జ్ఞానం లేక ఆ మనిషి ఎలాంటి వాడో తెలుసు, మరలా నువ్వు ఎందుకు సహవాసం చేస్తున్నావంటే నీకు జ్ఞానం లేక. ఆ మనిషి ఎలాంటిదో తెలుసు, అయినా నువ్వు సహవాసం చేస్తున్నావంటే నీవు నేమనాలా? అజ్ఞానివా జ్ఞానివా నీవు? ఈ రోజున సమాజాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, నా జనులైన వారు జ్ఞానం లేక చెరపట్టబడుతున్నారు. ఈ రోజున సంపాదన అంతా పాడు చేసుకుంటున్నారు. ఎందుకని? జ్ఞానం లేకే కదండి. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఎందుకని? జ్ఞానం లేకే కదండి. జ్ఞానం లేకే కదా. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ మాటలు ఆలకిస్తున్న మీరు నిశ్చయంగా నా దేవుని పేరట దైవికమైన జ్ఞానంతో నింపబడుదురు గాక. ఆమేన్. దేవుని జ్ఞానం మీ మీదకి దిగి వచ్చును గాక. ఆమేన్. బాగా గమనించండి ప్రియ దేవుని ప్రజలారా, జ్ఞానం లేక చెరపట్టు పడిపోతున్నారు. ఇప్పుడు చూడండి, యవనస్తులు చూడండి, యవనస్తులు ఏముంది, పెళ్ళైన వారు కూడా చూడండి. ఎందుకండి ఇవన్నీ మనం చూస్తున్నటువంటి ఈ అప్డేట్స్ అన్ని, కరెంట్ అఫైర్స్ అన్ని మనం చూస్తున్నాం కదా. ఎందుకు ఎంత విచిత్రమైనటువంటి వింత వింత పోకడలు మనం చూడాల్సి వస్తుంది? ఎందుకు ఎంత దారుణమైన విషయాలు మనం గమనించాల్సి వస్తుంది? ఏంటి, ఎక్కడున్నాం ఇప్పుడు, మనం ఎటుపోతున్నాం అని ఆలోచన చేస్తుంటే ఏం లేదండి బాబు వాళ్ళకంటే మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి పరిస్థితి. అయినా ఏంటి పరిస్థితులు? జ్ఞానం లేక. జ్ఞానం లేక. కనుక లేఖన భాగాల ద్వారా మనం విన్న మాట ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. లేఖన భాగాల్లో ఎక్కడో రాయబడింది, పౌలు గారు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడలా చెప్పండి, ఏం చేయాలటంటే దేవుణ్ణి అడగాలట, జ్ఞానం ఇస్తాడటండి ఆయన. సరే, జాగ్రత్త గమనించను. మాట రెండు మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. అసలు ఈ జ్ఞానం ఎలా వస్తుందండి? మనం చెరపట్టబడకుండా, మనం దురలవాట్లలోకి వెళ్ళిపోకుండా, చెడు వ్యసనాల్లోకి వెళ్ళిపోకుండా, జీవితం శాపంగా మారిపోకుండా, అనవసరపు కార్యక్రమాల్లోనికి మన జీవితం వెళ్ళిపోయి చెరపట్టబడి ఈ రోజున గందరగోళం కాకుండా మనం జ్ఞానం కలిగి జీవించాలి కదా. అందుకని దేవుని జ్ఞానం కావాలి కదా. ఎక్కడ దొరుకుతుంది దేవుని జ్ఞానం? ఎలా వస్తుంది? ఆధార్ కార్డు జిరాక్స్ కానీ, రేషన్ కార్డు జిరాక్స్ కానీ, లేకపోతే పాన్ కార్డు జిరాక్స్ కానీ ఇస్తే జ్ఞానం ఏమైనా మనకు వస్తుందా అండి బాబు అంటే అట్లాంటి ఏం లేదండి. మీకు చాలా ఈజీగా 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. నిశ్చయంగా నా దేవుని పేరట మీకు జ్ఞానం నా దేవుడు అనుగ్రహించి జ్ఞానంతో నింపి నడిపించును గాక. ఆమేన్ చెప్పండి. మొదటి విషయం 119వ కీర్తన చూడండి, 99వ చరణం చదవండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నాకు నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. ఎప్పుడైనా చదివారు ఈ వాక్య భాగాన్ని? గమనించారండి ఎప్పుడైనా? చూడండి, మంచి విషయం రాయబడింది. నేను చదువుతున్నప్పుడు మరి ఆశ్చర్యం వేసింది మాట చదువుకున్నప్పుడు. పెద్ద ఆయన అంటాడు, నేను నీ శాసనములను ధ్యానించుచున్నానయ్యా, మా బోధకులందరికంటే నాకు ఏమొచ్చింది? ఇప్పుడు విశేషమైన జ్ఞానం వచ్చింది. అంటే జ్ఞానం ఎక్కడుందండి పాస్టర్ గారు? జ్ఞానం ఎట్లా వస్తుందండి? జ్ఞానం ఎవరు ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు? అమెజానా లేదంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారా? ఎక్కడ దొరుకుతుందండి బాబు అంటే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? లోకంలో లేదు.
లోక సంబంధమైనటువంటి ఏ కార్యాన్ని మనం పరిశీలించినా, ఏ రంగాన్ని చూసినా, ఏ సెక్టార్లో మనం వెతికినా సరే దేవుని జ్ఞానం దొరకదు. మరి ఎలా దొరుకుతుంది దేవుని జ్ఞానం అంటే? పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ఆయన అంటాడు, నీ శాసనములు నేను ధ్యానించుకొనిచున్నాను, మా పాస్టర్ గారి కంటే ఎక్కువ జ్ఞానం నాకు వచ్చేసింది. ఇదే ఆయన చెప్పే మాట. మా దైవజనుడి కంటే, మా బోధకుల కంటే, మా అయ్యగారి కంటే, మా పాస్టర్ గారి కంటే, మా పాస్టర్ గారి కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. ఎలా వచ్చిందండి దావీదు గారు? మీరు గొర్రెలు మేపేవారుగా, మీ అన్నయ్యలంతా సెక్యూరిటీలో ఆ సైన్యంలో ఉద్యోగం చేస్తుంటే మీరు మాత్రం చదువులేక మీరు గొర్రెలు మేపుతూ ఉండేవారు కదా. మీకు జ్ఞానం ఎట్లా వచ్చింది? మీకు జ్ఞానం ఎట్లా వచ్చింది? మీరు డిగ్రీ చేయలేదు కదా, మీరు 10th క్లాస్ పాస్ అవ్వలేదు కదా, మీరు ఏం చదువుకోలేదు కదా, మీరు గ్రూప్ ఎగ్జామ్స్ ఏం రాయలేదు కదా, మీకు జ్ఞానం ఎట్లా వచ్చిందండి? అంటాడు పెద్ద ఆయన, దేవుని శాసనాలను నేను ధ్యానించుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, లేఖన భాగాలు పరిశీలిస్తున్నప్పుడు దేవుని జ్ఞానం వచ్చిందటండి. అది కూడా ఎలాంటి జ్ఞానం అంటే వాళ్ళ పాస్టర్ గారి కంటే కూడా ఇదే జ్ఞానం కలిగిందండి. ఆయన బోధకుల కంటే కూడా, వాళ్ళ అయ్యగారి కంటే కూడా ఈయనకే జ్ఞానం ఎక్కువ వచ్చేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రంగా అనిపించట్లేదు? ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జ్ఞానం ఎలా వస్తుందండి అంటే చాలా సింపుల్ థింగ్ అండి. ఒకటి ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రతిదినం మనం ధ్యానించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు చేత పట్టుకోవడం కాదు, నీ చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు దేవారాత్రము ధ్యానించాలని కదా బైబిల్ చెబుతుంది. ఈరోజు జ్ఞానం ఎక్కడో ఉందని ఈ రోజున నువ్వు పెద్దగా ఆలోచన చేయలేదు. నీ చేతిలోని సకల విధములైన జ్ఞానము, మహాజ్ఞానము దేవుని వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకానికి తెలియదు, ఈ లోకస్తులకు తెలియదు, ఈ లోకంలో ఉన్నటువంటి పలు రంగాల్లో ఈ రోజు ఆరితేరిపోయిన అంటున్నారే, వాళ్ళకి తెలియదు సకల జ్ఞానము దీనిలో ఉందని. ఇది దేవుని జ్ఞానం. నా ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఈ రోజున జ్ఞానం కావాలి అనుకుంటే చేయాల్సిన పని ఏంటండి బాబు అంటే, ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని టచ్ చేయాలి, ప్రతిరోజు కొన్ని అధ్యాయాల పాటు నీకు సమయం దొరికితే ఇంకా ఒక గ్రంథాన్ని చదివేసేటట్లుగా అంత సమయం దేవుని కొరకు, దేవుని జ్ఞానం కొరకు నువ్వు కేటాయించగలిగితే నువ్వు ఎక్కడ నిలబడినా, ఏ రంగంలో కొనసాగినా నా దేవుని జ్ఞానం చేత నింపబడతావు, బయటపడతావు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చదవడానికి కూడా ఎంత సమయం? గంటల తరబడి ఫోన్లతో, గంటల తరబడి టీవీ ముందు, గంటల తరబడి ఫ్రెండ్స్తో ఈరోజు సమయాన్ని చాలా 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 మనం ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ రోజున ఆ ఖర్చు చేసే సమయంలో ఒక 1 hour బైబిల్కి ఇవ్వండి, ఒక 1 hour బైబిల్కి ఇవ్వండి. ఎన్ని విషయాలు చదువుతూ ఎన్ని విషయాలు తెలుస్తాయి అంటే, ప్రియ దేవుని ప్రజలారా, రాజుగా చలామణి అయ్యాడు. ఎక్కడో అట్టడుగు స్థాయిలో, ఎక్కడో అదో పాతాళంలో ఉన్నవాడు ఈ రోజున అంతఃపురం సింహాసనంలో ఉండి, అంతఃపురంలో ఉండి రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఎట్లా అండి ఎంత జ్ఞానం అంటే, దేవుని వాక్యాన్ని చదువుకున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. మరి నీ బిజీ షెడ్యూల్లో, నీ బిజీ లైఫ్లో దేవుని వాక్యానికి ఇచ్చే సమయం ఎంత? బైబిల్ని ఎలా చూస్తున్నావు? కొంతమందికి ఇది తలగడ కింద పెట్టుకునే వస్తువు అండి. ఏంటండి? ఇది తలగడ కింద పెట్టుకునే వస్తువు అండి. కొంతమందికి వాహనాల్లో పెట్టుకునే వస్తువు అండి. కొంతమందికి వాహనాల్లో ప్రయాణాలు అయ్యేటప్పుడు చేతిలో ఉండాల్సిన వస్తువు అండి. అట్లా అయిపోయిందండి కొంతమంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని చదవగలిగితే, దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే అదే మహాజ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కూర్చున్నామే వెలుగులో, ఈ లైట్ కనిపిస్తుంది కదా, ఈ బల్బు కనిపిస్తుంది కదా, ఈ బల్బు కనిపెట్టిన వాడు ఎవడండి బాబు అంటే బైబిల్ చదివిన వాడే. బైబిల్ చదివిన వ్యక్తి ఆ లైట్ కనిపెట్టి. ఇప్పుడు మనం వాడుకునే బిల్డింగ్ టెక్నాలజీ, ఈ రోజున రోడ్ బ్యాంకింగ్ సిస్టమ్, ఈ రోజున బ్రిడ్జీలు కానివ్వండి, లేదంటే మనం వాడుకునేటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అన్ని, ఇవన్నీ ఎవరు కనిపెట్టారండి బాబు అంటే బైబిల్ జ్ఞానాన్ని పొందిన వారు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ జ్ఞానాన్ని పొందిన వారు. వాడుతున్న ఎయిర్ కండిషన్, వాడుతున్నారు మీరు వాహనాలు,
మీరు వాడుతున్నారు, చాలా చాలా టెక్నాలజీ వాడుతున్నారు. ఈ రోజున సైన్యం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆ అధునాతన టెక్నాలజీ ఎవరిది? బైబిల్ చదివిన వాడు కనిపెడితేనే వచ్చింది. ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ అని ఈ రోజున 1000 ఎకరాలు 100 ఎకరాలు చాలా ఈజీగా నడిపేస్తున్నారు. ఆ టెక్నాలజీ ఎవరిదండి? బైబిల్ చదివిన వాడే కనిపెట్టాడు. ఈ రోజున ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసింది బైబిల్ చదివిన వాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రంథాలు చదివిన వాడు కాదు, బైబిల్ చదివినవాడు ప్రపంచానికి జ్ఞానాన్ని తెలియజేశాడు. బైబిల్ చదివినవాడు ప్రపంచానికి టెక్నాలజీ అందించాడు. ఏ టెక్నాలజీ అయినా బైబిల్ చదివినవాడు కనిపెట్టింది. బైబిల్ చదివినవాడు జ్ఞానం కలిగినవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రపంచమంతా ఈ రోజున ఆలోచన చేస్తే ప్రపంచంలో పేరుగాంచినటువంటి సైంటిస్టులు కానివ్వండి, శాస్త్రవేత్తలు అని పిలువబడుతున్న వారిని ఈ రోజున వారి మూలాల్లోకి వెళితే వాళ్ళు బైబిల్ చదివి ఈ రోజున వారి ముందుకు వచ్చారు. బైబిల్ చదివి రకరకాల సిద్ధాంతాలు కనిపెట్టారు, రకరకాల థియరీలు కనిపెట్టారు. వాళ్ళందరికీ ఏంట్రా బాబు మీకు మూలం ఏంట్రా, మీరు కనిపెట్టడానికి మూలం ఎట్లా బాబు అంటే బైబిల్ చూపిస్తాను. అంతటి జ్ఞానం అండి మన చేతుల్లో ఉండేసరికి ఏం అర్థం కావట్లేదు. నీ చేతిలో ఉండేసరికి దీనికంటే కూడా ఫోనే చాలా విలువగా అనిపిస్తుంది కొంతమందికి. అయ్యో మరి అమాయకులు, ఎందుకంటే ఇది 200కి వచ్చేస్తుంది కదా, ఇది 20,000 పెడితే కానీ రావట్లేదు కదా. ఈ రోజున బైబిల్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో అంత అజ్ఞానాన్ని కోరుకుంటున్నట్టు నువ్వు సమాజంలో గుర్తుపెట్టుకో. ఒకసారి చిన్నవారైనా పెద్దవారైనా ప్రభు నామం పేరట నాతో మీతో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుని దివ్య వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని శాసనాన్ని మనం ఎంత ధ్యానిస్తామో అంతగా జ్ఞానంతో నింపబడతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఒక్కసారి పరిశీలించి దాని మూలాల్లోకి వెళితే దాన్ని ఎవరెవరు స్థాపించారో, ఏ కార్యక్రమాలన్నీ లోపలికి వెళితే బైబిల్ చదివిన వారే కనిపిస్తారు. బైబిల్ చదివిన వారు ఆఖరికి చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజున బైబిల్ చదివిన వారే మనకు పరిచయం చేశారు. ప్రియమైన సోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే, శాసనాలను ధ్యానిస్తే నిశ్చయంగా మనం ఏమవుతామంటే జ్ఞానం గలవారం అవుతాము. పౌలు గారు, పెద్దాయన పౌలు గారు యవనస్తుడైన తిమోతికో మాట చెప్తారు. నా చదువుతారు ఒకసారి. దైవజనుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికో మాట చెప్తాడు. 3వ అధ్యాయం అండి, 2వ పత్రిక 3వ అధ్యాయంలోని 15వ వాక్యం చదువుతారా? 3:15. విశ్వాసము ద్వారా, అరే అమ్మ పేజీ నెంబర్ చెప్పండి. 195వ పేజీలో 3వ అధ్యాయంలోని 15వ వాక్యం చదువుతున్నారు. విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. తిమోతి గారికి చిన్నప్పుడు తెలుసంట. ఏంటవి? మా పిల్లోడు ఫోన్ ఇస్తే అండి పాస్టర్ గారు, మా పిల్లోడికి ఫోన్ ఇస్తే అన్నీ చూసేస్తాడండి. పొంగిపోతుంది ఆ తల్లి. పిచ్చిదనుకోవాలా, జ్ఞానం కలిగింది అనుకోవాలా అమ్మాయి? మా పాస్టర్ గారు మా అమ్మాయికి ఫోన్ ఇస్తే అన్నీ చూసేస్తుందండి, అసలు అన్నీ వెళ్ళిపోతామని అనుకోవచ్చేస్తుందండి. అది జ్ఞానమా? అది తెలివితేటలా? ఏదో రోజు నీ జీవితాన్ని నాశనం చేసే, ఈరోజు నా కుటుంబాన్ని పాడు చేసే తెలివితేటలు కదా అది. మళ్ళీ నాకు చెప్పడం, పాస్టర్ గారు మా పిల్లకి ఫోన్ ఇచ్చేవారు, మా అబ్బాయికి అన్నీ చూసేస్తారండి, అసలు నాకు కూడా తెలియవండి వాడికి అని తెలుసండి. ఏం పొంగిపోతుంది అబ్బాయి అనుకుంటున్నాను. తిమోతి గారు అటండి బాల్యం నుండి కూడా పరిశుద్ధ లేఖనాలు ఎదిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వ్యక్తిత్వ వికాసానికి, ఈరోజు జీవితం పరిమళించడానికి, జ్ఞానంతో నింపబడడానికి శక్తి కలిగినటువంటి పరిమళ ఈ రోజున పరిశుద్ధ లేఖనాలు తిమోతికి ఎప్పటి నుంచి తెలుసయ్యాయి కంటే బాల్యం నుంచి నాకు తెలుసండి అంటాడు. బాల్యం నుంచి తెలుసండి అంటే ప్రభు నామం పేరట మనం చిన్నపిల్లలకి ఏమి చెప్పాలంటే ఫోన్లు కాదు వాళ్ళు చెప్పేది, బైబిల్ చదివించి బైబిల్ చదవడం వాళ్ళకి నేర్పిస్తే ఆ బైబిల్ జీవితకాలం కూడా ఆ జ్ఞానం వారి దగ్గర నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ జ్ఞానం కలిగి వాళ్ళు జీవిస్తే చెరపట్టబడకుండా, బంధకాల్లో పడిపోకుండా, అనవసరమైన కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోకుండా వాళ్ళు కాపాడబడతారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్.
మీకు ఇంకో విషయం చెప్తా వినండి. అదేంటంటే, మరి బైబిల్ చదువుకోమంటున్నారు పాస్టర్ గారు, బాగానే ఉంది, మాకు చదువు లేదు. మరి చదువు లేని వాళ్ళ సంగతి ఏంటి? బైబిల్ ఎట్లా చదువుతారు వాళ్ళు? ఇది కూడా ఆలోచించే విషయమే కదండి. మరి చదువు లేదు వాళ్ళకి ఎలా చదువుతారండి? నిజమే, ఇది కూడా మనం వాల్యుబుల్ పాయింట్ అండి, వ్యాలిడ్ పాయింట్ ఇది కూడా. మరి చదువు లేనప్పుడు ఎలాగండి పాస్టర్ గారు అంటే, బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిజమే, నీకు చదువు లేదు, నీ చదువు లేని వల్ల బైబిల్ చదవలేకపోతున్నావు, మంచిది. మరి బైబిల్లో నీకు చదువు లేదు కనుక నువ్వేం చేస్తున్నావు? చదువు లేదని తినడం మానేస్తున్నారండి, మానట్లుగా తినేస్తున్నారుగా. సరే, మనం తినకపోతే ఎలాగండి పాస్టర్ గారు అంటే, సరే తినలేకపోతే. మరి చదువు లేదని పెన్షన్ తీసుకోవడం మానేస్తున్నావా? చదువు లేదని రైతు భరోసా మానేస్తున్నావా? అన్నీ మింగేస్తున్నావుగా. ఏంటండి, అన్నీ వచ్చేస్తున్నాయిగా, అన్నీ తీసుకో అంటే చదువు లేకపోయినా నీకు అన్నీ కావాలి, బైబిల్ మాత్రం చదవవు. అన్నీ కావాలి బైబిల్. ఈ రోజున అటెళ్తే జాకెట్ కావాలి, అటెళ్తే బ్లౌజ్ పెట్టలేదేంటి నాకు అని ఫీల్ అయిపోతావు, ఇటెళ్తే నాకు చీర పెట్టలేదేంటి అని ఫీల్ అయిపోతావు, అటెళ్తే ఓ లుంగి టవల్ పెట్టలేదేంటి అని ఫీల్ అయిపోతావు. ఓయమ్మ, ఎన్ని ఎమోషన్స్ నీకు అసలు. చదువు లేకపోయినా మరి ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కదా, లాజికే కదండి. చదువు లేకపోయినా ఇవన్నీ ఉన్నప్పుడు మరి బైబిల్ ఎందుకు చదువుకోలేవు? సరే, నీకు చదువు రాదు, చదువు వచ్చిన వాళ్ళతో కాసేపు అయినా చదివించుకో. ఓ 10 రూపాయలు ఇచ్చేది సరే చదివించుకో. ఎందుకంటే నీకున్న సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకో అని చెబుతుంది బైబిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నష్టపోయినా పర్లేదు, జ్ఞానాన్ని 10 రూపాయలు కాసేపు రోజు చదివించుకో. బైబిల్ జ్ఞానం. మొదటిగా మనం విన్నాం, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే జ్ఞానం వస్తుంది. రెండో మాట కూడా త్వరగా చదువుతారా? ద్వితీయోపదేశకాండం 4:6, పేజీ నెంబర్ వచ్చి 148, 148వ పేజీ తీశారండి. ఈ కట్టడలనన్నిటినీ నీవు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. ఏంటండి జ్ఞానం? ఫస్ట్ ఏంటంటే, మొదటి విన్నాం, శాసనాలని ధ్యానిస్తే జ్ఞానం అట. రెండవదిగా ఏంటండి జ్ఞానం అంటే, ఏదైతే శాసనాలను చదువుతున్నావో, ఏదైతే బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నావో, ఏదైతే బైబిల్ని డీప్గా స్టడీ చేస్తున్నావో, నీవు స్టడీ చేసినటువంటి ఆ పలు రకాల శాసనాలు, కట్టడాలు, ఇవన్నీ కూడా నీవు ఫాలో చేయాలా, అనుసరించాలి. అలా అనుసరిస్తే జ్ఞానం. జ్ఞానం. ఈరోజు జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటారండి? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి బాబు అంటే, ఈరోజు చదివేసి వినేసి విడిచిపెడితే కాదటండి. ఏదైతే లేఖన భాగాల్లో దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడో, తన వాక్కు ద్వారా, తన వాగ్దానం ద్వారా, హెచ్చరిక ద్వారా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో పలు రకాల మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడో, ఆ విన్న మాటలు, చదువుకున్న మాటలు నీవు అక్షరాల పాటించాలి. అది పాటిస్తే మన చుట్టూ ఉన్న వారికి అదే మనకు జ్ఞానం అంట. దేవునికి స్తోత్రం. అదే జ్ఞానం అంటే అనుసరిస్తే జ్ఞానమా? అవును, అనుసరిస్తే జ్ఞానం. ఎలాగండి పాస్టర్ గారు అంటే, మీకు ఒక 2 మాటలు చెప్తా వినండి. ఒకటి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించండి, ఇది ఒక మాట బైబిల్ గ్రంథంలో. ఇంకా కాస్త మనం బాగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇలాంటివన్నీ మనం గమనిస్తున్నాం కదా. ఇంకా దేవుని పేరట దేవుని మందిరానికి ఎలా రావాలి, దేవునికి ఎలా ఇవ్వాలి, సహోదరులతో ఎలా ఉండాలి, సహవాసం ఎట్లా ఉండాలి, ఇలా పలు రకాల ఆసక్తికరమైనటువంటి ఆత్మీయ జీవితానికి అవసరమైన పలు ప్రామాణికాలు బైబిల్ గ్రంథం బోధిస్తుంది, తెలియపరుస్తుంది. అవన్నీ నువ్వు విని చదువుకొని అవునా అట్లా అనుకోవడానికి కాదు. నువ్వు చదువుతో కళ్ళారా చూసుకుని చదువుకుని ఇట్లా ఉందా అని విడిచిపెట్టడానికి కాదట. మరి ఏం చేయాలని బైబిల్ చెబుతుందంటే, వాటిని అనుసరిస్తే అవే మీకు జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా, చేతులది హల్లెలూయా, హల్లెలూయా. అవి జ్ఞానం అట అనుసరిస్తే. చాలా మందికి ఈ రోజున బైబిల్ చదవడం అంటే కొంత ఇష్టం ఉంటుంది. కొంతమంది వాగ్దానాలు, క్యాలెండర్ తెల్లవారు లేగానే క్యాలెండర్ జరిగిపోతారు, ఆ క్యాలెండర్లో వాక్యాన్ని చదువుకుంటారండి. అక్కడికి ఏదో సగం రాజ్యాన్ని జయించినట్లు, అలెగ్జాండర్ నీళ్ళే ఆపినట్లు ఫీల్ అయిపోతుంటారండి.
ఇది క్యాలెండర్లో వాక్యం చదువుకుని, అరే బాబు వాక్యాన్ని చదువుకోవచ్చు, తప్పులేదు. నీ వ్యక్తిగత జీవితంలో ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నావా? అనుసరిస్తేనే జ్ఞానం, లేదంటే అజ్ఞానం. ఇది కదా బైబిల్ చెప్పేది, ఇది కదా. కనుక మొదటిది ఏంటండి బాబు అంటే లేఖన భాగాలను ధ్యానించాలి. రెండవదిగా ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలను అనుసరిస్తే జ్ఞానం కలుగుతుంది. ఆమేన్. చెప్పండి చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ పునరుద్ధానపు పరిశుద్ధుల ఆరాధనలో పాలు పొందిన మీరు కాస్త సీరియస్గా గమనించాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథాల్లో ఏదైతే చదువుతున్నారో, ఏదైతే వింటున్నారో, దేవుని పేరట దేవుని మందిరానికి పోయినప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితాల క్షేమాన్ని కోరి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు తూచా తప్పకుండా మీ వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకొని వాటి ప్రకారం మీ జీవితాన్ని మీరు ప్రారంభించగలిగితే ఉన్నతమైన జ్ఞానంతో మీరు నివసిస్తారు. మీరు నివసించే ప్రతి చోట అనేకులు మన గురించి అనుకునే మాట ఏంటంటే జ్ఞానం కలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట కూడా చదువుకుని ముగించేసుకున్నాం. చూడండి, అది సామెతల గ్రంథం 14:8. తమ ప్రవర్తనను కనిపెట్టుకోవటం జ్ఞానం కలిగిన వారి లక్షణం ఎలా ఉంటుంది? ఈ సత్తాలపైకి తాలకించండి. జ్ఞానం కలిగిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ఎలా వస్తుంది? ఇలాంటి విషయాలు ఆలకిస్తున్నాం మనం. శాసనాలు చదివితే జ్ఞానం, శాసనాలు అనుసరిస్తే జ్ఞానం. మూడవదిగా జ్ఞానుల లక్షణం ఏంటండి బాబు అంటే జ్ఞానులట తమ ప్రవర్తనను కనిపెట్టుకుంటారంట. అర్థమవుతుంది? మీకు అర్థం కావట్లేదు. తమ ప్రవర్తనను కనిపెట్టుకుంటారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, వినండి జాగ్రత్తగా. ఇందులో ఏమీ లేదన్నట్టుగా అనిపిస్తుంది మనకి. చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు అర్థం చేసుకుంటే, ఈ రోజున జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారండి అంటే తమ ప్రవర్తన తామే కనిపెట్టుకుంటా ఉంటారంట. జ్ఞానం లేని వాళ్ళు ఆమె ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఈయనెట్ వెళ్తుంది, ఈయనెట్ వెళ్తున్నాడు, ఆయనెట్ వెళ్తున్నాడు, ఇదే పని వాళ్ళకి, జ్ఞానం లేని వాళ్ళకి. కానీ జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళే తమ ప్రవర్తన ఎలా మారుతుందో, ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందో, 10 మందిలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందో, ఆ మనిషిని చూస్తే ఏమనిపిస్తుందో, ఈ మనిషిని చూస్తే ఏమనిపిస్తుందో, ఈ రోజున అట్లాంటి పరిస్థితుల్లో ఏ రోజున ఎలా మారుతున్నానో ఈ రోజున వాళ్ళని వాళ్ళే పరిశీలించుకుంటారట. తమ ప్రవర్తనను తామే కనిపెట్టుకుంటా ఉంటారట. ఏంటి ఇప్పుడు ఎలా మారుతుందండి నా మనసు? ఏంటి ఈ మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుందండి? ఇట్లా వస్తే ఈ ఫోన్ కాల్ ఎలా చేయాలనిపిస్తుందండి? ఈ నెంబర్ చూసిన కాడి నుంచి. జ్ఞానం కలిగిన వాళ్ళు తమ ప్రవర్తనను తామే ఒక కన్నేసుకుని చూస్తూ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు కన్నులు. ఎవరి మీద? నీ మీదే నువ్వు కన్నేసుకుని నీ ప్రవర్తన ఏంటో, నీ పద్ధతులు ఏమిటో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నావో, ఆ మనిషితో, వాళ్ళతో, వీళ్ళతో, నలుగురితో, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో ఆ వేరియేషన్ ఏంటి, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు ఈ రోజున ఈ పరిస్థితులు ఆ పరిస్థితులు ఎక్కడెక్కడ ఎలా మారిపోతున్నాను, ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఇదంతా కూడా కనిపెట్టుకుంటా ఉంటారట. ఎవరు? జ్ఞానం కలిగింది. జ్ఞానం లేదనుకో గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఇక పోతా ఉంటారు. ఎవరేమనుకుంటే అన్నట్లుగా అక్కడక్కడ ఇక్కడ పక్కపక్కన పెట్టుకుంటారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, లేనిపోయిన అపోహలు, అనుమానాలు వస్తాయేమో, ఇవన్నీ చూస్తే ఏమైనా ఇబ్బందులేమో, ఇకేం ఆలోచించరు. వాళ్ళు నడి రోడ్డు మీద కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు, నడి రోడ్డు మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానుల లక్షణం ఏంటండి బాబు అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, ఈ రోజున నా బిహేవియర్ ఎలా ఉంది కనిపెట్టుకుంటా ఉంటాం. మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పను మాట. పాస్టర్ గారు ప్రవర్తన కనిపెట్టుకోవడం ఏంటి అంటారా? మీకు విషయం చెప్తే అర్థమయ్యేటట్టుగా. ఈ రోజున ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం కనిపెట్టుకుంటాం. ఎట్లా? యాంటీ పొగ్గు వచ్చింది ఏంటి, కనిపెడతావా కనిపెట్టవా? కనిపెట్టేస్తావు. ఏంటి కాస్త మొహం నల్లబడింది, ఏం పిల్ల నల్లగా ఉన్నావేంటి, నల్లబడిపోయేంటి మొహం, ఇక అంతే. ఇక ఈమెకి ఎక్కలేని ఆందోళన మొదలైపోతుంది. ఇప్పుడు సివిల్లో ర్యాంక్, ఆ సివిల్స్లో ఏదో రాస్తారు కదండి, అందులో ర్యాంక్ పోయినట్లే, ఏది నల్లబడిపోయామంటే ఇక అప్పటి నుంచి మొదలుపెట్టి ఈ పోతా ఆ పోతా అన్ని రకాల పేస్టులు పిసికి రాస్తా ఉంటారండి. అంటే ముఖాన్ని కనిపెడుతుంటారు కొంతమంది. జుట్టు తెల్లబడుతుందా ఏంటి,
సరిపోతా ఈ వారానికి, వచ్చే వారానికి ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఇప్పుడే వేసేసుకుంటే అంటే కనిపెట్టుకుంటారు. ఈరోజు జుట్టు తెల్లబడిందా నల్లబడిందా కనిపెట్టుకుంటారు, ముఖం నల్లబడిందా తెల్లబడుతుందా కనిపెట్టుకుంటారు, పొట్ట ఎదురుకొస్తుందా, వెనకాల ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, అసలు ఏమైపోతున్నా, లావ్ అయిపోతున్నానా, సన్నం అయిపోతున్నానా, అన్ని కనిపెట్టుకోరా. ఇవన్నీ కామన్ థింగ్స్ అండి. ఇవన్నీ జనరల్గా మన జీవితంలో ప్రతిరోజు కూడా మనల్ని మనం కనిపెట్టుకుంటూనే ఉంటాం. మన బాడీ స్ట్రక్చర్ అంతా చూసుకుంటాం, ఎట్లా ఉన్నాం, ఎలా తింటున్నా, ఏం తినాలి, ఏం తింటే ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఏం తింటే కాస్తంత బరువు వెయిట్ తగ్గుతాను, ఏం వాడితే ఆ ఫేస్లో గ్లోయింగ్ వస్తుంది. ఇవన్నీ మనల్ని మనం కనిపెట్టుకుని చేస్తున్నాం. అలానే జ్ఞాని ఏం చేస్తాడంటే తన ప్రవర్తన అంతరంగాన్ని ఏం చేస్తాడు, స్టడీ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం లేని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఇక అడ్డదిడ్డాలు తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళు అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు లేరు. అడ్డదిడ్డాలు తిరుగుతూ ఉంటారండి జ్ఞానం లేక. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మాట్లాడకూడదేమో, ఇది ఆ ఉద్దేశం మంచిదైనా ఇది రాంగ్గా కన్వే అవుతుందేమో, ఇది వేరేగా పొడినట్టు అవుతుందేమో బయటికి. ఇట్లా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే తమ ప్రవర్తనను అనుక్షణం కనిపెట్టుకుంటూ వారి జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తారు, తన ప్రవర్తనను కనిపెట్టుకోవడమే జ్ఞానుల లక్షణం. ఈరోజు నువ్వు కనిపెట్టుకుంటున్నావా? ఈ రోజున ప్రియ సోదరి సహోదరులారా, పిల్లల దగ్గర ఎట్లా ఉంటున్నావు, భార్య దగ్గర, భర్త దగ్గర, తోటి వారి దగ్గర, ఈ రోజున నువ్వు వెళుతున్నటువంటి మార్గాలలో ఈ రోజున నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ప్రవర్తన గమనిస్తున్నావా? ఎప్పుడెప్పుడు ఎలా మారిపోతుందో, ఎప్పుడెప్పుడు ఏం ఆలోచనలు వస్తున్నాయో, ఎప్పుడెప్పుడు ఎలాంటి ఉద్దేశాలు వస్తున్నాయో, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలని ఆశపడుతున్నావు, అవన్నీ గమనిస్తున్నావా? నీ ప్రవర్తన మీద నీ మీద కన్నేసి ఉంచుకో. ఎందుకంటే ఈ శరీరం ఎవరినైనా మోసం చేస్తుంది, ఈ మనసు ఎవరినైనా గాయపరుస్తుంది, హృదయం వ్యాధి కలది అని కదా బైబిల్లో రాయబడింది. మన ప్రవర్తన మనమే కనిపెట్టుకుంటా ఉండాలి. అది జ్ఞానుల లక్షణం. దేవునికి స్తోత్రాలు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. జ్ఞానము కాదు తండ్రి ప్రభువా, దైవికమైన జ్ఞానాన్ని మేము సంపాదించుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, నీ వాక్యాన్ని, నీ కట్టడలను అనుసరించడం ద్వారా జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా, మా ప్రవర్తన యావత్తు కూడా ప్రభువా నీ చిత్తానికి సమర్పించిన ఆయన అయ్యా, మమ్మల్ని మేము కనిపెట్టుకుని ఉండడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి ప్రభువా. అయ్యా నాయన, ఇదిగో తండ్రి ప్రభువా, మా యొక్క సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటు తండ్రి ప్రభువా. ఎవరెవరైతే ప్రభువా అయ్యా నాయనా ఏ అవసరతలు అక్కర్లో ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు నాయన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. బ్రాంచ్ సంఘాలను జ్ఞాపకం చేసుకుంటు తండ్రి. ధర్మజీవుడం, ఆసనగూడెం సంఘాలని, సంఘ బిడ్డల్ని అయ్యా, వారి యొక్క కుటుంబాల అవసరతలన్నీ కూడా మీరే తీర్చి మహిమా ఘనత పొందండి ప్రభువా. అయ్యా, మా దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటు తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభువా. వారు చేస్తున్న సేవా పరిచర్యను అయ్యా, రాకపోకలో మీరు ఉండండి తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయ్యా, ఇంకా తండ్రి ప్రభువా అయ్యా, ఆదివారం మరొక చోటనైనా అయ్యా నీ నామములో తండ్రి ప్రభువా ఆరాధన ప్రారంభించబడడానికి మార్గాలు తెరవమని అడుగుతున్నాం అయ్యా. స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయ్యా, నీ యొక్క కృపను చూపించిన ఆయన వేసే ఒక నడిపింపును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభువా. అదేవిధంగా నాయన యేసయ్య, ప్రతి ఒక్క బిడ్డని మీరే దర్శించి మహిమ ఘనత పొందుతామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.